వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో నేను ప్రీ ప్రైమరీ టీచర్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేటు, అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ఈరోజు చాలానే రిలీజ్ అయినాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ అంటే గెస్ట్ ఫ్యాకల్టీగా చేద్దామని అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ ఛానల్, ఈ వీడియోస్ షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ప్రతిరోజు కేజీబీవీ నుంచి, మోడల్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే. ప్రీ ప్రైమరీకి సంబంధించి ఒక అప్డేటు. నారాయణపేట డిస్టిక్లోని ముసాపేట మండలంలో మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయని ఇక్కడ తెలిపారు. ముసాపేట మండలంలో మొత్తం ఇన్స్ట్రక్టర్ పోస్టుకి 54 మంది, ఆయా పోస్టుకి 25 మంది దరఖాస్తు చేసుకున్నారంట. ఒకసారి గ్రామాల వరకు చూద్దాం. ముసాపేట మండలంలోని గుడిబండ గ్రామంలో 16 మంది ఇన్స్ట్రక్టర్ పోస్టుకి, 7 ఆయా పోస్టుకి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కందూరులో 11 మంది ఇన్స్ట్రక్టర్కి, 3 ఆయా పోస్టులకి. కన్మనూరులో 3 ఇన్స్ట్రక్టర్కి, పొన్నకల్లో 15 మంది ఇన్స్ట్రక్టర్కి, 8 మంది ఆయా పోస్టుకి. మమ్మాయిపల్లి తండాలో 9 మంది ఇన్స్ట్రక్టర్ పోస్టుకి, 7 మంది ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి ఒక అప్డేటు. అశ్వరావుపేట మండలంలో ఆల్రెడీ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకి కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. అంటే కాంగ్రెస్ నాయకులు 2 పార్టీషన్స్గా డివైడ్ అయ్యి మేము సూచించిన అభ్యర్థికి ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఇవ్వాలని గొడవ అని జరిగిందంట. అక్కడ ఆఖరికి ఒకరిని సెలెక్ట్ చేసిండ్రు. నేను ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా ఆ మండలం వాళ్ళు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారేమో, ఒకవేళ మీకు తెలియక వెయిట్ చేస్తున్నారేమో అని నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు రిజల్ట్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా, రిజల్ట్ పెట్టండి అక్క అని. నేను మ్యాక్సిమం రిజల్ట్ వస్తే నేను అప్లోడ్ చేస్తా. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది కదా, ఒకసారి ఎంఈఓ ఆఫీస్ వాళ్ళ నెంబర్కి కాల్ చేసి అడగండి. ఒకవేళ రిజల్ట్ కనుక రిలీజ్ అయితే వాళ్ళు మీకు అప్డేట్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ చాలా డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినాయి ఈరోజు. ఒకసారి అవి చూద్దాము. కామారెడ్డి డిస్టిక్లో ముప్కాల్ అనే మండలంలోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 19 తేదీలోపు పాఠశాలలో ఓన్లీ మహిళా అభ్యర్థులకు మాత్రమే ఛాన్స్. సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలని తెలిపారు. కనీసం 7th క్లాస్ పూర్తి చేసుకొని ఉండి సర్టిఫికేట్, బోనఫైడ్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేయాలంట. ఈ మంత్ 19th లాస్ట్ డేట్. ఇది కామారెడ్డి డిస్టిక్ సంబంధించి ముప్కాల్ మండలంలో ఉన్న కేజీబీవీ స్కూల్. కరీంనగర్ జిల్లాకు సంబంధించి రామడుగు మండలంలోని మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్. ఇది 2 హిందీ పోస్టులు, 1 ఎకనామిక్స్ సంబంధించిన పోస్టులు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు రామడుగులోని మోడల్ స్కూల్లో మీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించింది. ఇది చేవెళ్ళలోని కస్తూరిబా బాలికల కళాశాలలో కేజీబీవీలో తెలుగు, ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు ఖాళీలు ఉన్నాయి. గెస్ట్ మహిళ అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే. గెస్ట్ మహిళా అధ్యాపక పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన మహిళలు అర్హులని చెప్పారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కేజీబీవీ కాలేజ్లో మీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి చేవెళ్ళ మండలంలోని కేజీబీవీ కాలేజ్లో ఇది. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వీర్నపల్లి మండలంలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పాఠశాలలోని మోడల్ స్కూల్లో 9వ తరగతి, 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇంగ్లీషు, ఫిజిక్స్, ఎకనామిక్స్ బోధించేందుకు సంబంధిత అంశాలలో పీజీ ఉత్తీర్ణత, బీఎడ్, టెట్ అర్హత కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అర్హులైన వారు ఈ నెల 17 లోపు తమ దరఖాస్తులని
వీర్నపల్లిలోని మోడల్ స్కూల్‌లో సబ్మిట్ చేయాలని తెలిపారు. అలాగే ఈ నెల 18న ఉదయం 10 గంటలకి డెమో క్లాస్‌కి ఖచ్చితంగా అటెండ్ అయ్యి డెమో ఇవ్వాలని తెలిపారు. నెక్స్ట్ కూడా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి గంభీరావుపేట మండలంలోని మోడల్ స్కూల్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఇది. ఏమేమి సబ్జెక్టులు అంటే పీజీటీ ఇంగ్లీషు, పీజీటీ కామర్స్, టీజీటీ ఇంగ్లీష్ బోధకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు టెట్ క్వాలిఫై ఉండాలి. పీజీటీ సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్నీ గంభీరావుపేటలోని మోడల్ స్కూల్లో సబ్మిట్ చేయాలని తెలిపారు. నెక్స్ట్ సూర్యాపేట డిస్టిక్ సంబంధించి తిరుమలగిరి మండలంలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని కస్తూరిబా కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ సబ్జెక్టుని ఆంగ్లంలో బోధించడానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ చేసిన మహిళలు ఈ నెల 18వ తేదీలోపు ఎంఆర్సీ భవనంలో తమ దరఖాస్తులు సబ్మిట్ చేయాలని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్కి సంబంధించి ఇవి చాలా ఉన్నాయి. నేను ఈ జిల్లాకు సంబంధించి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అవుతుంది. నెక్స్ట్ మహబూబాద్ డిస్టిక్, ఇక్కడ నరసింహులపేట మండలంలోని మోడల్ స్కూల్లో హిందీ బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. హెచ్పిటి, బీఈడి, టీటీసీ ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఈ నెల 18న పాఠశాలలో కండక్ట్ చేసే డెమోకి ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీగా చేయాలనుకుంటున్నారో ఒకసారి డెమోకి అయితే అటెండ్ కావాలని ఇక్కడ పత్రిక ప్రకటనలో మాత్రం అదే మెన్షన్ చేసిండ్రు. ఈ నెల 18 డెమో క్లాస్ ఉంది. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్. మంచిర్యాల జిల్లాలోని రాజీవ్ నగర్లో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ అండ్ కాలేజ్లో బాటనీ సబ్జెక్టుకి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తు చేసుకోవాలని అక్కడ ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న గారు సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ నెల 18వ తేదీలోపు అప్లికేషన్ని స్కూల్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అప్లై చేసిన వాళ్ళకి 19వ తారీఖు రోజు డెమో క్లాస్ కండక్ట్ చేస్తారు. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.